నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రజకులకు రక్షణ చట్టం తీసుకువచ్చి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి మాలకొండయ్య. 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బార్ల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు. శ్రీ లింగోద్భవ స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా పరిమి రామకృష్ణ సాయిబాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్న మండలి సభ్యులు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించారని, అయితే స్థలానికి సంబంధించినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయలేదని, దీంతో భవన నిర్మాణానికి ఆటంకం ఏర్పడిందని అసోసియేషన్ అధ్యక్షులు ధనరాజ్ అన్నారు. బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. 2019వ సంవత్సరంలో యూనియన్ స్థాపించడం జరిగిందని, స్థాపించిన నాటి నుంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైవే రోడ్డు పక్కన ఎన్టీఆర్ కాలనీలో గత ప్రభుత్వం 5 సెంట్ల స్థలాన్ని యూనియన్ కి కేటాయించడం జరిగిందని అన్నారు. అప్పటి శాసనసభ్యులు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగిత రూపంలో లేకపోవడంతో ఎంపీ ల్యాండ్స్ నిధులు మంజూరు చేయలేకపోయారని, అందువల్ల తమకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని కలెక్టర్ను కోరడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ షలీమా ఇద్దరు కలిసి రిపోర్ట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఉమామహేశ్వరరావు, ఉపాల శ్రీనివాసరావు, అంజయ్య, రెడ్డి సుబ్బారావు, జంగం దాసు, మార్పు ఆనంద్, సురేష్, శీలం సాగర్, వివిధ పత్రికల ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ 2019వ సంవత్సరంలో మేము బాపట్ల అది స్థాపించిన నాటి నుండి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నాము. మరి 2023 సెప్టెంబర్ మాసంలో మాకు జగనన్న కాలనీ దగ్గర హైవే పక్కనే ఒక 5 సెంట్ల స్థలం అప్పటి ప్రభుత్వం మాకు ఇచ్చింది. అక్కడ అసోసియేషన్ భవనం కట్టి అక్కడ కార్యకలాపాలు కొనసాగిద్దామని చెప్పి మేము అప్పట్లో నిర్ణయించుకొని అప్పుడున్న పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులను పిలిపించి మేము అక్కడ శంకుస్థాపన చేశాము. శంకుస్థాపన చేసిన తర్వాత భవన నిర్మాణం జరుపుకుందాం అనుకునే టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రావడంతో నిర్మాణ పనులు మేము చేయలేకపోయాము. ఆ తర్వాత మేము నిర్మాణం చేయడానికి దానికి ఆ స్థలానికి సంబంధించిన మంజూరు పత్రం కావాలని చెప్పి కొంతమంది నాయకులు మాకు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మేము ఆ స్థలానికి పట్టా కానీ లేకపోతే పొజిషన్ సర్టిఫికేట్ కానీ కావాలని చెప్పి ఈరోజు గౌరవనీయులు కలెక్టర్ గారిని కలిసి మేము ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఆయన కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఆర్డీఓ గారిని ఆదేశించారు. దాని మీద విచారించి నివేదిక సమర్పించాలని చెప్పి ఉన్నారు. మరి ఆ నివేదిక ప్రకారం మాకు ఆ స్థలానికి సంబంధించిన పట్టా కానీ పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఇస్తే మేము వెంటనే అక్కడ భవన నిర్మాణం పూర్తి చేసి మరి జర్నలిస్టుల సంక్షేమానికి వారి కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా చేస్తామని బాపట్ల జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ధనరాజుగా నేను తెలియజేస్తున్నాను. పుట్టుకతోనే 100% అందులైన వారికి కూడా పెన్షన్ తొలగిస్తున్నట్లు నోటీసులు ఇవ్వడం దారుణమని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ వైఎస్ఆర్ పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్ల రామయ్య కోన రఘుపతి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. 1,00,000 మందికి పైగా దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఆందోళనకు గురి చేసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కొందరు దివ్యాంగుల పెన్షన్ తోటి జీవనోపాధి సాగిస్తున్నారని గుర్తు చేశారు. అటువంటి వారికి కూడా పెన్షన్ తొలగించడం పద్ధతి కాదని హెచ్చరించారు. పెన్షన్ పెంచినట్లు పెంచి మరొక పక్క నోట్లో మట్టి కొడతారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్ల రామయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు యజ్జరయ్య, పార్టీ నాయకులు కోకిలిగడ్డ చెంచయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి దివ్యాంగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళనని గ్రహించి ఈ ప్రభుత్వం ఏదైతే ఓట్ల కోసం ఆశపెట్టి 6,000 ఇస్తాం, 15,000 ఇస్తాం చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 6 లక్షల మంది దివ్యాంగులు ఉంటే దాంట్లో 1,00,000 మంది పైగా ఈరోజు వాళ్ళకి నోటీసులు ఇచ్చి
వాళ్ళందరినీ కూడా ఒక గందరగోళంలోకి నెట్టేశారు. ఆ పెన్షన్ తప్పించి ఇంకొక ఆధారం లేనటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ పాటలు చూస్తే నిజంగా చాలా బాధ వేస్తుంది. 100% పుట్టుకతోనే వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి కూడా నోటీస్ వచ్చిందనంటే ఏదో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఒక ఆయన వైసీపీ ప్రభుత్వంలో 1,00,000 మందికి పైగా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారని. ఏ రకంగా చెప్తాను 1,00,000 మందికి ఇచ్చామని, నీ దగ్గర ఏముందని మాట్లాడుతున్నారు, వేగ్గా మాట్లాడటం తప్పించి మరి ఆ రోజు ఇచ్చినటువంటి అధికారులు తప్పుడు వల్ల ఏ బేసిస్ మీద ఇచ్చారు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేది ముందర మీరు పరీక్ష చేసుకోవాలి కదా. ఆ రోజు ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారం ప్రభుత్వం సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు అన్ని దగ్గరుండి పరీక్షలు చేయించుకొని దాని మీద వచ్చినటువంటి సర్టిఫికేట్ బేసిస్గా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ ఇచ్చినటువంటి పెన్షన్ ఇస్తే ఈరోజు మళ్ళా రీవెరిఫికేషన్ అనేటువంటి ముసుగులో మళ్ళీ అందరినీ కూడా గందరగోళంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నారు. అంటే ఒక పక్క పెంచినట్టుగా పెంచి కొంతమంది వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇంకొంతమందికి పంచుతారా? ఏమిటి మీ ఉద్దేశం దీంట్లో? అంతకాడికి చేయలేని కాడికి బడాయి మాటలు ఎందుకు? ఆల్రెడీ 30 లక్షలు ఉన్నటువంటి పెన్షన్దారులు 62 లక్షల మందికి వెళ్ళారు. ఆ రోజు అర్హత ప్రకారం 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి తగ్గించి పెన్షన్ ఇస్తే దాంట్లో ఎవరిని చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, రాజకీయ పార్టీలు కూడా చూడలేదు. అర్హత ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి సదరన్ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకు వచ్చిన దాని ప్రకారం ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి అంత నిష్పక్షపాతంగా ఆ రోజు జరిగింది. ఈరోజు మళ్ళా వాళ్ళని ఒక గందరగోళంలోకి నెట్టి వాళ్ళందరినీ కూడా 40% ఉందా, 50% ఉందా, వెళ్తే మీకు ఇంత లేదు అంత లేదు అని అంటే అక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, మమ్మల్ని మాకు టార్గెట్ పెట్టారు, మాకు తగ్గించమని చెప్పారు అనేటువంటి మాట మాట్లాడారు. చూస్తాం పాపకి మళ్ళీ ఇవ్వాలి నోటీస్ ఇవ్వడం ఏంటి దాంట్లో? ఆ పాపకి పుట్టుకతో వచ్చినటువంటి వ్యక్తి ఆ పాపకి మళ్ళీ ఇవాళ రమ్మంటే ఆ తల్లిదండ్రులకి ఎంత భారం, వాళ్ళ బాధ మౌన బాధన. ఈరోజు ఈ రకంగా మరి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. సరే గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఇవాళ విచిత్రం ఏంటంటే వీళ్ళ మీద వీళ్ళకి సానుభూతిగా మరి మా జిల్లా అధ్యక్షుడు రామయ్య ఆవేశంతో ఆందోళన చెంది ఆదుర్దతో మరి సెంటర్ కూడా ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఎక్కి ప్రభుత్వ దృష్టికి రావాలి, వాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేటువంటి దాంతో వెళ్తే అతని రక్షణగా మేము వెళ్ళి అతని చెప్పి ప్రాధాన్యపడి దిగువయ్యా చాలు ప్రభుత్వంలో ఒత్తిడి చేద్దాం వీళ్ళంటుందని మేము అతన్ని ఆగి అడిగి కింద తిప్పితే మరి మా అందరి మీద ఎందుకు కేసులు పెట్టారు మాకు అర్థం కాదు. దయచేసి అందరు విలేకరులు కూడా తప్పకుండా ప్రశ్నించాలి. ఆ రోజు జరిగింది ఒక ఆవేదన వ్యక్తపరచడమే. అక్కడెక్కడో నడి రోడ్లో ట్రాఫిక్ అంతరాయం కలిగించింది లేదు. అధికారులు అతన్ని దింపడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ విధులకి ఆటంకం కలిగిస్తూ అడ్డుపడింది లేదు. ఆ ప్రయత్నంగా కూడా అతనికి చెప్పి చాలు ఇంక చాలు నేను దిగిన ప్రాణాలు మీకు తెచ్చుకోవద్దని చెప్పి దిగవనే అడిగేది తప్పించి అది ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాలెం మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. టెక్నికల్ సమస్య వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయిందని ఒక అర్జీ వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ షాకీర్ పాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి మనోరంజని, సర్వేయర్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక తహసీల్దార్ కార్యాలయం నందు నిర్వహించబడుతున్నది. కాబట్టి మీ చట్టపరమైన ఏ సమస్య ఉన్నా మీరు తహసీల్దార్ కార్యాలయం ముందు వచ్చినా మీ సమస్యని త్వరితగతిన పరిష్కరిస్తాం. మరి మీ అందరికీ తెలియజేయమనగా ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న మండల స్థాయి అధికారులందరూ ఇక్కడే హాజరవుతారు. కాబట్టి మీకు సంబంధించి వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన అర్జీలు ఉన్నా సరే, సమస్యలు ఉన్నా సరే, మీరు ఇక్కడికి వచ్చిన ఎడల మీ సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనకి ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయిందని చెప్పి ఒక వ్యక్తి వచ్చారు. అతని సమస్యను టెక్నికల్ టీంతో మాట్లాడి ఇమీడియట్గా పరిష్కరిస్తాం.
కర్లపాలెం మండలంలో రైతులు వరి నాళ్లు పీకుళ్లు వేగవంతం చేశారు. వెదసాగులు వరి సాగు చేయగా 2 సార్లు వర్షాలకు దెబ్బతినడంతో కాకుమాను, రేటూరు, అప్పాపురం, రేపల్లె, బాపట్ల ప్రాంతాల నుంచి రైతులు వచ్చి 1400 నుంచి 1800 వరకు వరి నారు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. ఈ ఏడాది వర్షాలకు మొదట్లోనే వరి పైరులు దెబ్బతినడం దురదృష్టకరమని, అందుకని వెంటనే వరి నారు పోసి తక్కువ ధరకి అమ్ముతున్నట్లు కర్లపాలెం మండల రైతులు తెలిపారు. వచ్చే వరదలు ఎల్ల వచ్చి 2 సార్లు ఎదబెడితే పోయినాయి. ఇప్పుడు నారుకు వచ్చాము, నారుకు వస్తే ఇది 2 సరవా. మళ్ళా మీ దేవుడు అప్పాపురం 800, 600, 1700 అంటున్నారు. కొన్ని పోయేకి ఎట్టొస్తుంది, మా పరిస్థితి ఎట్టుంది, అన్ని అయిపోయినాయి. కౌలు కేసుకునే వాళ్ళను 25 ఎకరాలు 20 ఎకరాలు వేసుకుంటూ ఉంటాం. సాగు చేసుకొని ఇది చేస్తాం. మేము నారు పోస్తామండి. మేము వ్యవసాయం చేసేవాళ్ళమే. వ్యవసాయం గురించి 2 టిప్పులు నారు పోసాము. ఒక టిప్పు 1500 చేసాము మేము, ఒక టిప్పు 1800 చేసాము మేము. అది నారు దొరకలేదు, రైతులు చల్లాడిపోతున్నారు. చూసి చూడనట్టుగా వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు దొరకని నారు బీబీటీ నారు 500 అంటున్నారు. దాన్ని బట్టి ఇంకా రైతులు తినేది ఏముంది, వేసేది ఏముందండి. 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా బార్ల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 4 దరఖాస్తుల కంటే ఎక్కువ వస్తేనే ఓపెన్ చేయడం జరుగుతుందని, తక్కువ దరఖాస్తులు వస్తే వారు కట్టిన అమౌంట్ను తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి దరఖాస్తుకు 5 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్లలో 5 బార్లకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లాలో 17 బార్లు గౌడాలకు కేటాయించడం జరిగిందన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. బాపట్ల జిల్లాకు సంబంధించి న్యూ బార్ పాలసీ 2025 చేయడం జరిగింది. మనకి బాపట్ల జిల్లాలో మొత్తం 4 సర్కిల్స్ పరిధిలో 17 బార్లు ఇన్వెంటరీ చేయడం జరిగింది. సో 17 బార్లు మనకి బాపట్లో 5 బార్లు, చీరాల్లో 7 బార్లు, అట్లాగే రేపల్లెలో 4 బార్లు, పత్రికలో 1 బార్. సో ఇవన్నీ ఓపెన్ కేటగిరీలో చేయడం జరిగింది. అట్లాగే ఈత కులాలకు సంబంధించిన 10% 2 బార్లు మనం ఇన్వెంటరీ చేయడం జరిగింది. మనకి బాపట్ల, మనకి రేపల్లె. సో మనకి గజెట్లో విషయంగా మనకి ముఖ్యంగా 5-6 అంశాలు చాలా వెల్ఫేర్ ఆఫ్ బిజినెస్ పీపుల్కి అనుగుణంగా ఉన్నాయి. ముఖ్యంగా స్లాబ్ అనేది తగ్గించడం లాస్ట్ 25 పోల్చుకున్నాం. అట్లాగే ఇన్స్టాల్మెంట్ ఫీజులు 6 ఇన్స్టాల్మెంట్ కూడా పెరగడం జరిగింది. అట్లాగే బిజినెస్ అవర్ టైమింగ్స్ మార్నింగ్ 10 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కూడా పీక్ అవర్స్ ఆల్మోస్ట్ 14 అవర్స్ బిజినెస్ అవర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్త న్యూ బార్స్లో మనకి అడిషనల్గా ఉంచేటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా మనకి వర్తిగా చేయడం జరిగింది. మీకు అప్లికేషన్ ఫీజు అయితే 5 lakhs ఇవ్వడం జరిగింది, నాన్ రిఫండబుల్. అట్లాగే 5 కంటే తక్కువ 4 కంటే అప్లికేషన్ వస్తేనే మనం ఓపెన్ చేస్తాము. ఒకవేళ 4 కంటే తక్కువ వస్తే కూడా ఆ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాము. ఇది కొత్తగా మనం అలైన్మెంట్ చేయడం జరిగింది. అట్లాగే అప్లికేషన్స్ అనేది 18వ తారీఖు నుంచి మనం స్వీకరించడం జరుగుతుంది. డిపిఓ ఆఫీస్లో బోత్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ లెవెల్లో. అట్లాగే 26 అంటే రేపు అంటే 5 గంటలతో లాస్ట్ డేట్, 5 గంటలతో అప్లికేషన్స్ లాస్ట్ డేట్. అలాగే 28వ తారీఖు రాయల్ ఆఫ్ లాటరీ కలెక్టరేట్ బాపట్ PGRS వాళ్ళు మార్నింగ్ 8 గంటలకి రాయల్ ఆఫ్ లాటరీ కండక్ట్ చేస్తారు. సో ఈ ప్రకారం మనకి బార్ పాలసీకి సంబంధించిన అన్ని వర్గాల పీపుల్స్కి 80% ఈ అప్లికేషన్ అన్నట్టుగా పాత లైసెన్సెస్ కానీ, కొత్తగా బార్ ఉన్న వాళ్ళకి కానీ, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అంటే బిజినెస్ మ్యాన్, అగ్రికల్చర్ అవ్వచ్చు, మైనింగ్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, గ్రానైట్, వీళ్ళందరికీ ఇన్వైట్ చేస్తున్నాము. ఓపెన్గా ఇది ఆన్లైన్లో కాన్ఫరెన్స్ పెట్టి ఏర్పాటు అనేది కూడా చేస్తారు డిపిఓ గారు బాపట్ల. సో సక్సెస్ఫుల్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఈ బార్ పాలసీలో యాజ్ కంపారిటివ్లీ మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సంస్థ పరిష్కార వేదికలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. జిల్లా కేంద్రంతో పాటు మండల డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, అర్జీదారులు జిల్లా కలెక్టర్కు రాకుండానే తమ అర్జీలను మీకోసం.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని అన్నారు. నమోదైన అర్జీల స్థితి తెలుసుకోవడానికి మీకోసం కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు ముందుగా తమ అర్జీలను గ్రామ, మండల డివిజన్ స్థాయిలోని అధికారులకు సమర్పించాలన్నారు. మండల డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని వారు మాత్రమే జిల్లా కేంద్రంలో జరిగే వేదికకు రావాలని, మండల డివిజన్ స్థాయిలో స్వీకరించిన ప్రతి అర్జీపై స్వయంగా పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ అన్నారు. చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లింగోద్భవ స్వామి వారి దేవస్థానానికి పాలక మండలిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తల మండలి చైర్మన్గా పరిమి రామకృష్ణ సాయిబాబాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానానికి 9 మంది సభ్యులతో ధర్మకర్తలి మండలి నియామకపు ఉత్తర్వులను ఆ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ జారీ చేశారు. వారి ఆదేశాల ప్రకారం దేవస్థానంలో ఉదయం బాపట్ల డివిజన్ ఇన్స్పెక్టర్ ఎం గోపి ఆధ్వర్యంలో సభ్యులచే ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులుగా పరిమి రామకృష్ణ సాయిబాబు, కొత్తమాసు ధనలక్ష్మి, చెట్టుపల్లి సంపూర్ణ, బాడుగుల రాజ్యలక్ష్మి, దొప్పలపూడి ఉషారాణి, ఉండవల్లి శ్రీమన్నారాయణ, పొట్లూరి వాణి, ఉయ్యూరి వెంకటేశ్వరరావు, బుడ్డ నాగరాజు, ఎక్స్ అఫీషియో మెంబర్గా దండిపట్ల వెంకట సుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయగా వీరందరూ కలిసి పరిమి రామకృష్ణ సాయిబాబును ధర్మకర్తల మండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం జరిగిందని బాపట్ల డివిజన్ ఇన్స్పెక్టర్ గోపి తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి ఆలయ అర్చక స్వాములు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఎండి అఫ్జల్, రైల్వే బోర్డు మాజీ సభ్యులు మోసిన్ నియాజీ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు దాదా తదితరులు ఉన్నారు. శ్రీ గంగా పార్వతి సమేత లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మొత్తం 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మరి వారందరికీ కూడా దేవస్థానం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాం. అయితే ఈ పదవీ కాలం 2 సంవత్సరాలు ఉంటుంది. మరి 2 సంవత్సరాల కాలంలో మీ యొక్క సర్వీసు దేవస్థానానికి ఎక్కువ అవసరం కాబట్టి మనమంతా మధ్యలో ఒకసారి మీటింగ్ వేసుకొని మరి దేవస్థానానికి ఏది అవసరమైన అభివృద్ధి పనులు కానీ ఏదైనా కావచ్చు వాటి మీద మనమంతా చర్చించి మరి దానికి సంబంధించిన ఈ ఆలయం అంటే దాదాపుగా ప్రాచీన శైవ క్షేత్రం. దీన్ని మీరంతా కలిసి మనమంతా కలిసి ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి మనమంతా కృషి చేద్దామని చెప్పేసి మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ మీరంతా కూడా ఆలయంలో రండి. ఆలయంలో హారతి నిరాజన మొదలు పాల్గొస్తున్నారు. చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానానికి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. బాపట్ల దేవాదాయ ఇన్స్పెక్టర్ గోపి పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానానికి 9 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామక ప్రభుత్వాలు ఆ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ జారీ చేశారు. ఈ మేరకు కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం దేవస్థానంలో బాపట్ల డివిజన్ ఇన్స్పెక్టర్ ఎం గోపి ఆధ్వర్యంలో సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. వారిలో ఎండోరి లీలా నాగేంద్ర, సాయి వెంకట కోటేశ్వర గుప్తా, కల్లూరి హరికుమారి, అద్దేపల్లి ప్రభావతి, కత్తి నాగరాణి, గ్రంథి శ్రీనివాసరావు, ఇంటూరి నారాయణ స్వామి, కర్రి వెంకట ప్రసాద్, పోతర్లంక హేమలత, బాడుగుల మాధవరావు, ఎక్స్ సభ్యులుగా వేదాంతం కృష్ణమాచార్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. వీరందరూ కలిసి ఎండూరి సాయి గుప్తాను శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం జరిగిందని బాపట్ల డివిజన్ ఇన్స్పెక్టర్ గోపి తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి ఆలయ అర్చక స్వాములు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు దాదా, రైల్వే బోర్డు మాజీ సభ్యులు మోసిన్ నియాజీ, టీడీపీ నాయకులు కాసిం రజాక్ తదితరులు ఉన్నారు. రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానమునకు ట్రస్ట్ బోర్డు ధర్మకర్తల మండలి సభ్యులుగా మీరంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు నుండి 2 సంవత్సరాల పాటు ఈ ఆలయానికి ధర్మకర్తల మండలి సభ్యులుగా వ్యవహరిస్తారు. మరి మీరంతా కూడా ఇంతగా మీ అందులోనే వచ్చింది అన్నీ అర్థమయ్యే ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి, రహస్యంగా ఉండాలి. ఇక్కడ జరిగే విషయాలు బహిరంగ పరచకూడదని మీరు ప్రమాణం చేశారు. దేవుని ఎదురు ప్రమాణం చేయడం జరిగింది. ఇందుకు భిన్నంగా జరిగితే వేరే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరంతా కూడా దేవాలయ అభివృద్ధి ప్రధానం,
కాబట్టి దీనికి ఏం చేయాలంటే మరి మనమంతా కూడా ఒక సమావేశంలో చర్చించి దాని గురించి ఆలోచన చేద్దాం. మీరంతా కూడా ఈ దేవాలయానికి అభివృద్ధి పథంలోకి మీరు కూడా భాగస్వామ్యం అవుతారని, అలాగే ఈ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎన్నిక కాబడిన ఎండూరు సాయిగుప్తా గారికి కూడా మా దేవస్థానం ప్రత్యేక అభినందన తెలియపరుస్తున్నాం. గ్రామ సభలో వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగితి కోటేశ్వరరావు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గ్రామ సభల వీడియోలు రికార్డు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. గ్రామ సభలో వీడియోలను తీసి భద్రపరచాలని ఓ చట్టం తీసుకురావడం జరిగిందని, చట్ట ప్రకారం కార్యదర్శులు వీడియోలు తీయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాబోయే సమావేశాలను వీడియోలు చిత్రీకరించాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గౌరవనీయులైన కలెక్టర్ గారికి గ్రామ సభ నిర్వహణ ఎలా చేయాలన్న దాని మీద ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ సభ గురించి 73 రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి అది ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఎంత అమౌంట్ వచ్చింది, ఏమేమి పనులకి ఏమేమి కేటాయించామన్న చెప్తాకి గ్రామ సభ కీలకమైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11/3/2013లో తీసుకొచ్చింది. దీనికి 791 జీవోను యాడ్ చేస్తా గ్రామ సభ ఏ విధంగా నిర్వహించాల్సిందో చెప్పారు. కాబట్టి ఈ గ్రామ సభలో వీడియోలు తీయమని ఈ జీవోలో ఉంది. ఈ జీవోకు సంబంధించి వీడియోలు ఈ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శులు ఎవరు కూడా చేయట్లేదు రాష్ట్రం మొత్తం మీద. కాబట్టి ఇది 2013లో వచ్చిన జీవో. కాబట్టి ప్రజలు ఏమేమి మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి అధికారులు వాళ్ళకి ఏమేమి సమాధానం చెప్తున్నారు అన్నదే కీలకమైంది. దీన్ని ఈ వీడియో తీసి పంచాయతీ ఒక నెట్వర్క్ వెబ్సైట్లో పెట్టమని కూడా గవర్నమెంట్ కొన్ని సూచనలు చేసింది. అయినా కానీ ఈ పంచాయతీ కార్యదర్శులు ఎవరు కూడా అటువైపు చూడట్లేదు. ఈ గ్రామ సభ నిమిత్తం పెద్ద పంచాయతీలకైతే 15,000, చిన్న పంచాయతీలకైతే 10,000 దాకా గవర్నమెంట్ శాంక్షన్ చేస్తూ ఉంది. వీళ్ళు మరి పంచాయతీ కార్యదర్శులు ఈ అమౌంట్ని ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. మేము ఇప్పటికి కూడా గ్రామ సభల మీద కొన్ని వేల దరఖాస్తులు నేను ఆర్టీఐ దరఖాస్తులు పెట్టాను. దానికి సంబంధించిన కూడా ఈ ఆర్టీఐ కమిషనర్లు కూడా స్పందిస్తలేదు. రేపు అక్టోబర్ 3వ తారీఖున జరిగే గ్రామ సభలో జిల్లా మొత్తం కూడా వీడియోలు తీయమని పెట్టాము. వీడియోలు తీయకపోతే కఠినమైన చర్యలు తీసుకోమన్నాము. బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుదే రాజారావు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డం ఏలియా, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ నందు ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో గతంలో ఈ టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2014లో ఇచ్చిన హామీ ప్రకారం, ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఇచ్చిన హామీ మీరు మాట నిలబెట్టుకోవాలని, రాబోయే స్థానిక సంస్థల్లో 50% బీసీలకి రిజర్వేషన్ కల్పించి వారికి రాజకీయంగా, విద్యగా అన్నింటిలో 50% రిజర్వేషన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మండల కమిషన్ కూడా అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమం జయప్రదం చేశాము. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చిన అర్జీ మేము ఫార్వర్డ్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రజకులకు రక్షణ చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి మాలకొండయ్య డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ డిమాండ్స్ను పరిష్కరించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
రజకులకు గ్రూపు రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రజకులకు సామాజిక రక్షణ కల్పించే విధంగా చట్టం తీసుకువస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. అర్హులైన రజకులకి నివేశన స్థలాలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఆదరణ పరికరాల మీద శిక్షణ ఇచ్చి పరికరాలు మంజూరు చేస్తామన్నారని గుర్తు చేశారు. కారంచేడు గ్రామంలో ఇటీవల చెవిటి మూగ అంధురాలైనటువంటి రజక విద్యార్థినిపై అగ్రకులాలు దాడి చేసి కేసు బనాయించారని, అయితే కేసు రద్దు చేసి అంధురాలు అయినటువంటి ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి మాధవరావు, కె కోటేశ్వరి, వి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో కూటమి పార్టీలు అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు తమ వాగ్దానాల్లో రజకులకి కొన్ని హామీలు ఇచ్చారు. ప్రధానంగా రజకుల రక్షణ కోసం సామాజిక రక్షణ చట్టం తెస్తారని, ఆదరణ పరికరాల మీద శిక్షణ ఇచ్చి అధునాతన పరికరాలు అందజేస్తామని చెప్పి, అర్హులే రజకులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి, రజక కార్పొరేషన్ని బలపరిచి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. అందువల్ల ఈ వాగ్దానాలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. రజకులకి ఏ అయితే కూటమి పార్టీలు అధికారంలోకి రాకముందు వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ పరిష్కరించాలని చెప్పి ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అదేవిధంగా గత నెలలో కారంచేడులో ఒక చెవిటి మోగ బాలిక మీద అక్కడ ఉన్న అగ్రవర్ణాలు దాడి చేశాయి. దాడి చేసి కూడా మరలా రజకులపైన కేసు పెట్టడం జరిగింది. అందువల్ల దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి, మోగ చెవిటి సంబంధించిన అంగవైకల్యులకు పెట్టేటువంటి కేసుని పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి మా సమస్యల మీద వినతి పత్రం అందజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రజకులకు రక్షణ చట్టం తీసుకువచ్చి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి మాలకొండయ్య. 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బార్ల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు. శ్రీ లింగోద్భవ స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా పరిమి రామకృష్ణ సాయిబాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్న మండలి సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.